వెల్కమ్ టు AP7am. మన దేశం గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా అంటూ ఉంటాం. దేశానికి రెండు చివర్లలోని కీలక ప్రాంతాలు ఇవే. మరి ఈ రెండింటిని కలిపే ఓ హైవే స్పెషాలిటీ గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే. మొదట్లో NH7 గా దీన్ని పిలిచేవారు. దేశవ్యాప్తంగా కొత్త హైవేల సిస్టమ్ను సెట్ చేసినప్పుడు ఇది NH44 గా మారింది. మన దేశంలో అత్యంత పొడవైన హైవే కూడా ఇదే. పొడవు 4112 కిలోమీటర్లు. కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 11 రాష్ట్రాలను కలుపుతూ ఈ హైవే సాగుతుంది. అవే కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు. దేశంలోని 4 పెద్ద మెట్రోలు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలను కలిపే గోల్డెన్ క్వాడ్రిలేటర్ హైవేలన్నీ ఈ NH44కు లింక్ అయి సాగుతూ ఉంటాయి. సముద్ర ప్రాంతాలు మొదలు కొండలు, గుట్టలు, లోయలు, మైదానాలు, చివరికి పర్వత ప్రాంతాల దాకా ఈ హైవే కొనసాగటం మరో విశేషం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.